మొన్న కృష్ణానది కరకట్టపై బస్తాల కొద్దీ దస్త్రాలు దగ్ధం. నిన్న మదనపల్లి సబ్ కలెక్టర్లో ఫైలు దహనం. ఇప్పుడు గుంటూరులో చెత్తకుప్పల్లో ఫైలు. వైఎస్ఆర్సీపీ పాలనలో నాయకులు అధికారులు ఇష్టం వచ్చినట్లు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు. ఏపీలో కీలక విభాగాలకు చెందిన దస్త్రాలను కాల్చివేయడం, మాయం చేయడం వంటి ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల విజయవాడ, మదనపల్లెలో దస్త్రాల దహనం ఘటనలు మరవక ముందే తాజాగా గుంటూరు పశ్చిమ తహసీల్దార్ ఆఫీస్ వద్ద చెత్తలో దస్త్రాలు ప్రత్యక్షమయ్యాయి. కార్యాలయం ఆవరణలోని చెత్తలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ దస్త్రాలను పడేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అధికారులు అక్కడికి వచ్చేసరికి చెత్తలోని దస్త్రాలు మాయం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. అధికారులు, సిబ్బంది ఉదయం 10 గంటల నుంచి కార్యాలయంలోనే ఉన్నామని గుంటూరు వెస్ట్ తహసీల్దార్ పనీంద్ర పేర్కొన్నారు. కార్యాలయం నుంచి మాత్రం ఎలాంటి ఫైళ్లు బయటకు వెళ్లలేదని తహసీల్దార్ అన్నారు. ఫైల్ పడి ఉన్న వీడియో తహసీల్దార్ ఆఫీస్కు వెళ్లే ప్రధాన గేటు ఉన్న సీసీ రాదని అధికారులు తేల్చారు. ఉద్దేశపూర్వకంగా ఎవరైనా ఇలా ఏదో ఒక ఫైల్ చెత్తలో పడేసి వీడియో తీసి వైరల్ చేశారేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకొని కార్యాలయాన్ని పరిశీలించారు. తహసీల్దార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో పూర్తి వాస్తవాలు బయటపడతాయని తహసీల్దార్ అన్నారు.